ఈరోజు జిల్లాలో అనేక పాఠశాలల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే విద్యా ఆలయాలుగా నిలవాల్సినటువంటి సరస్వతి నిలయాలైనటువంటి పాఠశాలలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి. ఎందుకు అనగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే వ్యాన్ ఫీజుల పేరుతోటి దోపిడీ, మరొక దిక్కు పుస్తకాలు కూడా అదే పాఠశాలలో అమ్ముతూ పుస్తకాల పేరుతో దోపిడీ, అదేవిధంగా వాళ్ళే స్వయంగా వారి యొక్క స్కూల్ యూనిఫామ్ను కూడా వాళ్ళే అమ్ముతూ ఆ పేరు మీద కూడా పైసలు తన్నుకుపోయేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు యాజమాన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశం పైన గత సంవత్సరం డిఈఓ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు మనము విన్నవించుకున్నాం. దయచేసి వచ్చే విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ జరగకూడదు, వాటిని ఆపేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క దోపిడీని మీరు అరికట్టాలని చెప్పి మనం డిమాండ్ చేసినాం ఏబీవీపీ ఆధ్వర్యంలో. కానీ ఈరోజు ఇప్పటికీ ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతోటి ఏదైతే ఈ నెల 31 వరకు అడ్మిషన్ చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుంది, అదేవిధంగా జూన్ 1 తర్వాత అడ్మిషన్ చేసుకుంటే మీకు ఎక్కువ ఫీజు పడుతుందని చెప్పేసి తల్లిదండ్రులను ఒక మానసికంగా ఒత్తిడికి గురి చేసి వారిని అయోమయంలో పడేసి ఈరోజు అధిక ఫీజులు దోచుకుంటూ ఉన్నారు. ఈ విషయాలపైన ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఈ జిల్లాలో ఒక కొత్త వ్యాపారానికి కొందరు పూనుకున్నారు. ఈ యొక్క కొత్త వ్యాపారం ఏంటిది అంటే బెదిరించి వారి యొక్క దగ్గర పుస్తకాలు మా దగ్గరనే కొనాలి, మాదొక ఏజెన్సీ అని చెప్పి పేర్లు చెప్పుకొని ఈరోజు ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్ముతూ ఆ యొక్క పుస్తకాలకు కేవలం బుక్ స్టాల్లో 100 రూపాయలకి దొరికే పుస్తకాలను వాళ్ళు వేలల్లో అమ్ముతూ ఈ యొక్క వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మార్చారు. ఈ యొక్క అంశం పైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నది. ప్రైవేటు పాఠశాలలు ఏవైనా కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు, ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ యొక్క పాఠశాలలో పుస్తకాలు విక్రయించకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలను అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ విద్యా సంవత్సరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీపైన చర్యలు తీసుకొని ప్రభుత్వం నుంచి వెళ్ళి మీ యొక్క పాఠశాలను గుర్తింపు రద్దు చేసేంత వరకు కూడా మీ పాఠశాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.